ఎల్లుండి శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబానికి పరామర్శ. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్న మాజీ సీఎం. ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష. గోదావరి కృష్ణా జలాల వివాదంపై కీలక చర్చ. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. 20,000 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు. ముఖ్యమంత్రి తీరు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా ఉంది. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు. విజయనగరం హత్యాయత్నం కేసులో పురోగతి. అఖిలపై హత్యాయత్నం చేసిన ఆదినారాయణ అరెస్ట్. కర్నూలు సేవ్ ఫండమెంటల్ రైట్స్ రౌండ్ టేబుల్ సమావేశం. హాజరైన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. రాజకీయ దురుద్దేశంతోనే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారు అని ఆగ్రహం. నెల్లూరు గాంధీ సెంటర్లో ఏఐవైఎఫ్ ఆందోళన. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు టీడీపీ ఆమోదం తెలపడంపై ధర్నా. డీఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు. నేతలు తమిళంలో సంతకం చేయలేదు అని వ్యంగ్యాస్త్రాలు. బ్రిటన్ సముద్ర గర్భంలో రష్యా రహస్య సెన్సార్లు. అంతర్జాతీయ మీడియా కథనాలతో వెలుగులోకి పుతిన్ గూఢచర్యం. దక్షిణ అండమాన్ పరిసరాలలో ఉపరితల ఆవర్తనం. ఏపీలోని పలు జిల్లాలలో కురుస్తున్న అకాల వర్షం. కాసేపట్లో సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్. హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30కు పోరు. ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ అభిమానుల తాకిడి. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ సందర్భంగా పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు. ఐపీఎల్ కు రిటైర్మెంట్ వార్తలను ఖండించిన ధోని. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది అని జార్ఖండ్ డైనమిక్. దక్షిణ అండమాన్ పరిసరాలలో ఉపరితల ఆవర్తనం. ఏపీలోని పలు జిల్లాలలో కురుస్తున్న అకాల వర్షం.